హాయ్ అండి, వెల్కమ్ టు లతా స్టడీ జోన్. ఈరోజు వచ్చేసి సోషల్ స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీలోని బిట్స్ అండి. ఇవి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ జూలై 2024 ఏపీ టెట్ బిట్స్ అండి. ఇందులోనే ఫస్ట్ వన్, ధ్రువ ప్రాంతాలు అనే పాఠాన్ని పరిశీలించినప్పుడు మనం తండ్రాలో కాలాలు, ప్రజలు, మతపరమైన నమ్మకాలు, వేట, చేపలు పట్టడం, బయట ప్రపంచంలో సంబంధాలు, దుస్తులు, కళలు మొదలైన అంశాలు అధ్యయనం చేస్తాము. ఇది ఈ క్రింది విధానానికి ఉదాహరణ. ధ్రువ ప్రాంతాలు అనే పాఠాన్ని పరిశీలించినప్పుడు మనం తండ్రాలో కాలాలు, ప్రజలు, మతపరమైన నమ్మకాలు, వేట, చేపలు పట్టడం, బయటి ప్రపంచంతో సంబంధాలు, దుస్తులు, కళలు మొదలైన అంశాలు అధ్యయనం చేస్తాము. ఇది ఈ క్రింది విధానానికి ఉదాహరణ. ఆప్షన్స్: ఏకకేంద్ర విధానం, తార్కిక విధానం, సమ్మిళిత విధానం, కాలానుగుణ విధానం. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి సమ్మిళిత విధానం. ఎందుకంటే అన్ని విషయాలని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం కాబట్టి ఇది సమ్మిళిత విధానం. నెక్స్ట్ వన్, ధరకు డిమాండ్కు మధ్య గల సంబంధం తెలుసుకోవడానికి ఉపయోగించే గ్రాఫ్. ధరకు డిమాండ్కు మధ్య గల సంబంధం తెలుసుకోవడానికి ఉపయోగించే గ్రాఫ్లు. ఆప్షన్స్: రేఖాచిత్రాలు, బార్ గ్రాఫ్లు, పై చిత్రాలు, వెన్ చిత్రాలు. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి రేఖా చిత్రాలు. ధరకు డిమాండ్కు మధ్య గల సంబంధం తెలుసుకోవడానికి. నెక్స్ట్ వన్, పేదరికం సమస్యపై టీవీ కార్యక్రమాన్ని చూసి పేదరికాన్ని అధిగమించడానికి పరిష్కారాలు పేర్కొనండి అనే ప్రశ్న వలన పిల్లల్లో పెంపొందే నైపుణ్యం. పేదరికం సమస్యపై టీవీ కార్యక్రమాన్ని చూసి పేదరికాన్ని అధిగమించడానికి పరిష్కారాలు పేర్కొనండి అనే ప్రశ్నల వలన పిల్లల్లో పెంపొందించే నైపుణ్యం. ఆప్షన్స్: వక్తృత్వ నైపుణ్యం, మేధోమథనం, చర్చ, ఉపన్యాసం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మేధో మదనం. నెక్స్ట్ వన్, ప్రాచీన జానపద సంస్కృతిని తెలుసుకోవడానికి ఉపయోగించే తోలుబొమ్మలాటలు అనేవి. ప్రాచీన జానపద సంస్కృతిని తెలుసుకోవడానికి ఉపయోగించే తోలుబొమ్మలాటలు అనేవి. ఆప్షన్స్: లిఖిత వనరులు, గౌణ వనరులు, అలిఖిత వనరులు. వీటికి మరి కింద ఆప్షన్స్ ఇచ్చాడండి. ఏ మాత్రమే, బి మాత్రమే, సి మాత్రమే, ఏసి అని. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సి మాత్రమే. సిమి గౌణ వనరులు. నెక్స్ట్ వన్, పాఠశాలను సమాజం దగ్గరకు తీసుకుపోవడానికి ఒక ఉదాహరణ. పాఠశాలను సమాజం దగ్గరకు తీసుకుపోవడానికి ఒక ఉదాహరణ. ఆప్షన్స్: వయోజన విద్యా కేంద్రాలను నడపడం, ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించడం, అంతర్జాతీయ సమస్యలపై సదస్సులను నిర్వహించడం, జాతీయ పండుగలను జరుపుకొనుట. ఆప్షన్ దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి వయోజన కేంద్రాలను నడపడం. నెక్స్ట్ వన్, భూకంపాలు తరచుగా సంభవించే ప్రాంతాల్లో ఇంటి పైకప్పులను, తేలిక చెక్కలను ఎందుకు ఉపయోగిస్తారు అనే ప్రశ్నకు ఈ క్రింది నైపుణ్యానికి చెందినది. భూకంపాలు తరచుగా సంభవించే ప్రాంతాల్లో ఇంటి పైకప్పులను, తేలిక చెక్కలను ఎందుకు ఉపయోగిస్తారు అనే ప్రశ్న ఈ క్రింది నైపుణ్యానికి చెందినది. ఆప్షన్స్: పరిశీలన నైపుణ్యాలు, భౌగోళిక అన్వేషణ నైపుణ్యాలు, క్షేత్ర అధ్యయన నైపుణ్యాలు, సమయ భావన నైపుణ్యాలు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి భౌగోళిక అన్వేషణ నైపుణ్యాలు. ఎందుకంటే భూకంపాలు తరచుగా సంభవించే ప్రాంతాలు అక్కడ ఎట్లా ఉంది అనేది మనం అబ్జర్వ్ చేస్తాం కాబట్టి భౌగోళిక అన్వేషణ నైపుణ్యాలు. నెక్స్ట్ వన్, పశ్చిమ కనుమల్లో తరచుగా కురిసే వానల వల్ల చాలామంది కేరళీయులు ఎప్పుడు గొడుగు తమ వెంటే ఉంచుకుంటారు. ఇది దీనిని సూచిస్తుంది. పశ్చిమ కనుమల్లో తరచుగా కురిసే వానల వల్ల చాలామంది కేరళ వాళ్ళు ఎప్పుడు గొడుగు తమ వెంట ఉంచుకుంటారు. ఇది దీనిని సూచిస్తుంది. ఆప్షన్స్: పరిసరాలకు సర్దుబాటు కావడం, పరిసరాలను మలుచుకోవడం, ఆధారపడటం, గమనాలు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పరిసరాలకు సర్దుబాటు కావడం. నెక్స్ట్ వన్,
లక్ష్యం యొక్క లక్షణం కానిది. లక్ష్యం యొక్క లక్షణం కానిది. ఆప్షన్స్: ఆచరణీయంగా ఉంటుంది, ఆమోదయోగ్యంగా ఉంటుంది, సాధించగలిగేదిగా ఉంటుంది, సాధించడానికి ఎక్కువ సమయం పడుతుంది. లక్ష్యం యొక్క లక్షణం కానిది అన్నాడండి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 4th వన్, సాధించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది దేని లక్షణం అంటే ఆశయం యొక్క లక్షణం. ఆశయం అయితే సాధించడానికి ఎక్కువ సమయం పడుతుంది. లక్ష్యం యొక్క లక్షణం ఇవన్నీ. ఇది లక్ష్యం యొక్క లక్షణం అయితే ఆచరణీయంగా ఉంటుంది, ఆమోదయోగ్యంగా ఉంటుంది, సాధించగలిగేదిగా ఉంటుంది లక్ష్యం యొక్క లక్షణం. కానీ లక్ష్యం యొక్క లక్షణం కానిది అంటే సాధించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది సాధించడానికి ఎక్కువ సమయం పడుతుంది అంటే ఇది దేనికి సంబంధించిందంటే ఆశయం యొక్క లక్షణం ఇది. నెక్స్ట్ వన్, దేశ రాష్ట్ర పటాలను ఆధారంగా చేసుకొని ప్రయాణాన్ని చేయడం అనేది జ్ఞానాత్మక ప్రక్రియలోని క్రింది లక్ష్యానికి ఉదాహరణ. దేశ రాష్ట్ర పటాలను ఆధారంగా చేసుకొని ప్రయాణాన్ని చేయడం అనేది జ్ఞానాత్మక ప్రక్రియలోని ఈ క్రింది లక్ష్యాన్ని ఉదాహరణ. ఆప్షన్స్: అవగాహన చేసుకోవడం, అనువర్తించుట, గుర్తు తెచ్చుకోవట, విశ్లేషించుట. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి అనువర్తించుట. అంటే దేశ రాష్ట్ర పటాలను ఆధారంగా చేసుకొని ప్రయాణాన్ని చేయడం అంటే అనువర్తించుట ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎదుటివారితో మాట్లాడగలిగే ఆత్మస్థైర్యం, స్వయం నిర్ణయ అధికారం, సామర్థ్యం వంటివి ఈ విలువ క్రిందికి వస్తాయి. ఎదుటివారితో మాట్లాడగలిగే ఆత్మస్థైర్యం, స్వయం నిర్ణయ అధికారం, సామర్థ్యం వంటివి ఈ విలువ క్రిందికి వస్తాయి. ఆప్షన్స్: సృజనాత్మక విలువ, మనోవైజ్ఞానిక విలువ, క్రమశిక్షణ విలువ, నైతిక విలువ. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మనోవైజ్ఞానిక విలువ. ఎదుటివారితో ఎలా మాట్లాడాలి అనేది స్వయం నిర్ణయ అధికారం, ఇవన్నీ మనోవైజ్ఞానిక విలువకు సంబంధించినవి. నెక్స్ట్, సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం అని అభిప్రాయపడిన వారు. సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం అని అభిప్రాయపడిన వారు. ఆప్షన్స్: జాన్ డ్యూయి, ఆల్బర్ట్ ఐన్స్టీన్, జాన్ కిట్స్, రాధాకృష్ణన్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి జాన్ కిట్స్. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి, చాలాసార్లు అడిగాడు ఇది బిట్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో నిర్మాణాత్మక మూల్యాంకనంలో లేని అంశం. ఈ క్రింది వాణిలో నిర్మాణాత్మక మూల్యాంకనంలో లేని అంశం. ఆప్షన్స్: ప్రాజెక్టు పనులు, పిల్లలు రాసిన అంశాలు, పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందన, ఇంటర్వ్యూ. నిర్మాణాత్మక అంశంలో లేనిది అని అన్నాడు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఇంటర్వ్యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.